హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే రెగ్యులర్ బియ్యం పిండితోనే ఇలా క్రంచీగా గుల్లగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే గంటలో 100కి పైగా పప్పు చెక్కల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ పప్పు చెక్కల్లోకి మనం యూస్ చేసే పచ్చికారంతో చెక్కలు మరింత రుచిగా ఉంటాయి. మరిక లేట్ చేయకుండా పండగ స్పెషల్గా ఈ పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చేయడం కోసం ఫస్ట్ అయితే మనం పెసరపప్పుని సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యాన్ని కూడా వేసి బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట అయినా నానబెట్టుకోవాలి. మీకు వీలైతే కనుక 4 గంటల పాటు నానబెట్టండి. 4 గంటలు నానబెడితే సగ్గుబియ్యం అనేది చాలా సాఫ్ట్గా నానుతుందన్నమాట. అలా నానిన సగ్గుబియ్యంతో చెక్కలు చేస్తే కనుక మనం చెక్కలు తినేటప్పుడు అందులో సగ్గుబియ్యం గట్టిగా లేకుండా సాఫ్ట్గా నలిగిపోతుంది, క్రంచీగా వస్తుంది. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులోకి 1/2 కేజీ దాకా బియ్యం పిండి తీసుకోండి. కప్స్ ప్రకారంగా చూసుకుంటే 3.5 కప్పుల దాకా బియ్యం పిండి పడుతుంది. ఇది పొడి బియ్యం పిండేనండి. సూపర్ మార్కెట్స్లో దొరికే రెగ్యులర్ బియ్యం పిండితోనే ఈ రెసిపీని అయితే నేను చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చెక్కలు చేసుకోవాలనుకునే వాళ్ళు బియ్యం పిండిని ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే కనుక బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి ఎండలో ఆరబెట్టి మిల్లుకి వేసుకుంటే ఇలా మెత్తటి బియ్యం పిండి తయారైపోతుంది. సో ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యం పిండికి సరిపోయే కొలతలన్నీ కూడా చెప్తున్నానండి. దాని ప్రకారంగా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ 1/2 కేజీ బియ్యం పిండిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కనీసం 1.5 నుంచి 2 టీ స్పూన్ల దాకా సాల్ట్ అయితే పడుతుంది. అలాగే 1/4 కప్పు దాకా వెన్నని వేసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న వెన్నేనండి. దీనికి బదులుగా బయట దొరికే ప్రాసెస్డ్ బటర్ అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా బాగా కాగపెట్టుకున్న నూనెని కానీ లేదా నెయ్యిని కానీ యూజ్ చేయండి. ఇలా బటర్ వేసిన తర్వాత బటర్ మొత్తం కూడా పిండితో బాగా కలపండి. చేత్తో బాగా రబ్ చేస్తూ మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బటర్ మొత్తాన్ని కూడా పిండిలోకి కలుపుకున్న తర్వాత చేత్తో మీరు ముద్ద చేస్తే బైండింగ్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. సాఫ్ట్ ముద్ద అనేది తయారవ్వాలి. అలా మీకు రాకుండా పొడి పొడిగా ఉంది అంటే కనుక మీరు వేసిన బటర్ అనేది ఇంకా సరిపోలేదు, ఇంకాస్త వేయాలని అర్థం అనమాట. మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకుని కలుపుకోండి. మొత్తానికి బైండింగ్ అనేది ఈ విధంగా రావాలి. అప్పుడే మనం చేసే చెక్కలు అనేవి క్రంచీగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇక్కడ ఈ పాయింట్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి మనం పచ్చికారం తయారు చేసుకుందాం. దానికోసం కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 దాకా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిర్చితో పాటుగా 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లిని ఒక 15 దాకా తొక్కవలుచుకుని వేసుకోవచ్చు. వెల్లుల్లి ఫ్లేవర్ కనుక మీకు వద్దు అనుకుంటే వీటిని స్కిప్ చేయొచ్చు. ఇవి ఆప్షనలే. పచ్చిమిర్చి అల్లం మాత్రం కంపల్సరీగా వేయాలి. సో వీటన్నిటినీ కూడా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే 1/4 కప్పు దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పెసరపప్పుని కూడా వాటర్తో సహా వేసేయాలి. ఇవన్నీ వేసాక ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చెక్కల పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే వేడి నీళ్లు మాత్రమే వాడండి. అప్పుడే చెక్కలు క్రంచీగా వస్తాయి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, గట్టిగానూ ఉండకూడదు. మనం చెక్కలు చేసుకోవడానికి ఒత్తుకోవడానికి వీలుగా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక క్లాత్ని తడిపి బాగా పిండేసి ఈ పిండి మీద పరుచుకుని 15 లేదా 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఒక 20 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండితో మనం చెక్కలు చేసేసుకోవచ్చు. చెక్కలు చేసుకోవడానికి ఫస్ట్ ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్లో చుట్టుకోండి. అన్ని చెక్కలు ఈవెన్గా ఒకే సైజులో రావాలి అంటే ఇదొక చిన్న టిప్ మీకు హెల్ప్ అవుతుంది. ఒక గుంటలా ఉండే స్పూన్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా దాని సహాయంతో ఈక్వల్ క్వాంటిటీలో పిండిని తీసుకుని ఇలా స్మూత్గా రౌండ్ బాల్స్లో చుట్టుకోండి. ఈ చెక్కల్ని 2 వ్యక్తులు చేసే పని అయితే ఒక పక్క నుంచి బాల్స్ని చేస్తూ చెక్కల కింద ఒత్తితే మరొకరు వేయించవచ్చు. అదే సింగిల్ పర్సన్ చేసినట్లయితే పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్లా కాకుండా
కొద్దిగా పిండిని మాత్రమే ఫస్ట్ బాల్స్లో చుట్టుకుని మిగిలిన పిండిని ఇలా తడి క్లాత్తో కవర్ చేసి ఫస్ట్ వాటిని చెక్కల కింద చేసుకున్న తర్వాత మిగిలిన పిండితో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద చేసుకోవచ్చు. మొత్తానికి పిండిని అయితే ఆరిపోకుండా చూసుకోవాలండి, అప్పుడే చెక్కలు మనకి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు చెక్కలు ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చెక్కల్ని ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. ఈ కవర్ మీద ఫస్ట్ కొద్దిగా ఆయిల్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అలాగే చెక్కలు ఒత్తుకోవడం కోసం ఇలా ప్లెయిన్ సర్ఫేస్ ఉండే ఒక బాక్స్ని కానీ లేదా డబ్బాని కానీ ఏదైనా తీసుకుని ఆ డబ్బాని ఈ విధంగా మరొక పాలిథిన్ కవర్తో నీట్గా కవర్ చేసి ర్యాప్ చేయండి. ఈ డబ్బాకి అడుగు భాగంలో కూడా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి, చెక్కలు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ పూసిన కవర్ మీద ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో మనం తయారు చేసుకున్న రౌండ్ బాల్స్ని ఉంచండి. ఆ తర్వాత ఈ డబ్బాతో కొద్దిగా జెంటిల్గా ప్రెస్ చేస్తూ చెక్కల కింద ఒత్తేసుకోవటమే. ఈ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ చెక్కల్ని చేసుకోవచ్చండి. ఇలా అన్ని చెక్కల్ని ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెక్కల్ని కాగుతున్న నూనెలోకి వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అనేది మీడియంలో ఉండాలండి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కాగిన నూనెలో ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ బ్యాచెస్ వైజ్లో ఫ్రై చేసుకోవటమే. ఈ చెక్కలు అనేవి లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. ప్రతిసారి కవర్కి నూనె పూయాల్సిన పని లేదు. ఒకవేళ స్టిక్ అవుతున్నాయి అంటే కనుక లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని చెక్కల్ని కూడా వేయించేసుకుంటే సూపర్ క్రిస్పీగా క్రంచీగా గుల్లగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారనిచ్చి ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. సో చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈ రెసిపీని పండగలప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్ బాక్స్లోకి హోమ్ మేడ్ స్నాక్స్లా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ పప్పు చెక్కల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ టేస్టీ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.